హాయ్ మామ! ఈరోజు మ్యాచొచ్చేసి కేకేఆర్ వర్సెస్ జీటీ కోల్కతాలో జరగబోతుంది. ఫస్ట్ ఈ మ్యాచ్ గురించి తెలుసుకునే ముందు మన ఎస్ఆర్‌హెచ్‌కి సంబంధించి టాప్ 2, టాప్ 2 అండ్ ప్లే ఆఫ్స్ గురించయితే చూద్దాం. ఎస్ఆర్‌హెచ్ టాప్ 2లో ఉండబోతుందా? లేదా? ఉండాలంటే ఎట్లా పాసిబిలిటీ ఉంది? ఎస్ఆర్‌హెచ్ టాప్ 2 పాసిబిలిటీస్, ప్లే ఆఫ్ పాసిబిలిటీస్ అయితే చూద్దాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఓకే. ఫస్ట్ అయితే మనకి టాప్ 2 చూసుకున్నట్టయితే టాప్ 2కి ఎలిజిబుల్ వచ్చేసి మనకి జీటీ, ఆర్‌సీబీ, ఎస్ఆర్‌హెచ్, ఆర్ఆర్‌కి ఈ 4 టీమ్‌లకైతే ఛాన్స్ అయితుంది. పంజాబ్‌కైతే ఛాన్స్ అయితే లేదు. 2 మ్యాచ్‌లు గెలిచినా 17 పాయింట్లొస్తాయి కాబట్టి పంజాబ్ టాప్ 2లో ఉంటదని నేను అనుకోవట్లేదు. 3 గాని, 4లో గాని ఉండే ఛాన్స్ ఉంది. అది కూడా 2 మ్యాచ్‌లు గెలిస్తే. అండ్ ఇంకోటి మన ఎస్ఆర్‌హెచ్ గనక టాప్ 2లో ఉండాలంటే మిగిలిన 2 మ్యాచ్‌లు కూడా ఖచ్చితంగా విన్ అవ్వాలి. మిగిలిన 2 మ్యాచ్‌లు గూడా ఖచ్చితంగా విన్ అవ్వాలి. అప్పుడు 18 పాయింట్లయితాయి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మనకి ఆర్‌సీబీ, జీటీలు ఈ 2 టీముల్లో ఒక టీము ఖచ్చితంగా 2 మ్యాచ్‌లు ఓడిపోవాలి. 2 మ్యాచ్‌లు ఓడిపోవాలి. ఆర్ఆర్ గూడా 3 మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ ఓడిపోవాలి. ఒకవేళ ఆర్ఆర్ 3 మ్యాచ్‌లు గెలిచినా లేదా ఆర్‌సీబీ, జీటీలలో చెరొక మ్యాచ్ గెలిచినా 18 పాయింట్స్ అయితాయి. అక్కడ నెట్ రన్ రేట్ డిఫరెంట్ ఉంటది కాబట్టి నెట్ రన్ రేట్ గనక మనది 2 టీమ్‌ల కంటే బెటర్‌గా ఉంటే మాత్రం ఖచ్చితంగా టాప్ 2లో అయితే ఉంటది. టాప్ 2లో అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటది ఎస్ఆర్‌హెచ్.